బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా కేసీఆర్కు జనం నీరాజనం పలుకుతున్నారు. కేసీఆర్ ప్రసంగాలను వినడానికి అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్ సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. కొత్త చెరువు నుండి నేతన్న చౌక్ వరకు రోడ్ షో కొనసాగనుంది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షో నేపథ్యంలో సిరిసిల్ల గులాబీ వనంగా మారింది. కిర్యంసానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షోకి సంబంధించి అప్డేట్స్ ఏంటి వేణు? సునీత, ఇటు సిరిసిల్ల పట్టణం అంతా కూడా గులాబీ మయంగా మారింది. ఎందుకంటే కేసీఆర్ గతంలో ఈ సిరిసిల్ల పట్టణానికి చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, వారికి చేసినటువంటి సహాయ సహకారాలు ఇటు చేనేత కార్మికులు, పౌర్లూమ్ కార్మికులు మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో అంటే సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులు కావచ్చు, అంటే ఎక్కడ ఏదో ఒక సంఘటన జరిగినటువంటి పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ సిరిసిల్ల కార్మికులకు ఎట్టి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు మీరు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, మిమ్మల్ని మేము కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్పి ఆనాడు ఏ విధంగా అయితే చెప్పారో, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మంత్రి కేటీఆర్ సహకారం, సీఎం కేసీఆర్ యొక్క దూరదృష్టితోటి చేనేత కార్మికులు కావచ్చు, పౌర్లం అంటే బతుకమ్మ చీరలు కావచ్చు, 24 గంటల పని కల్పించినట్టు నేపథ్యం. ఈ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉండి సమైక్య రాష్ట్రంలో విడిపోయిన కుటుంబాలన్నీ కూడా తమకు 24 గంటల పని దొరికిన నేపథ్యంలో మళ్ళా తమ కుటుంబాలతో సహా కలిసి ఉండే కార్యక్రమం ఏర్పాటైందనే చెప్పాలి. ఈ నేపథ్యం ఒక అయితే ముఖ్యంగా ఈ కరీంనగర్ సంబంధించి చూసుకుంటే ఈ బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా నిలబడినటువంటి పరిస్థితి. ఈ బోయినపల్లి వినోద్ కుమార్ను మనం తప్పనిసరిగా గెలిపించాలి. ఎందుకు గెలిపించాలంటే గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఇటు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎంపీగా తెలంగాణ గళాన్ని వినిపించాలంటే తప్పనిసరిగా తెలంగాణ సంబంధించినటువంటి గళం వినిపించాలి. మరియు మన యొక్క హక్కులను కాపాడుకోవాలంటే వినోద్ కుమార్ లాంటి వ్యక్తి ఉండాలి. ఎందుకంటే కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, మరోవైపు సస్పెన్షన్ బ్రిడ్జ్ లాంటి, ఇదే కాకుండా మానేర్ రివర్ ఫ్రంట్, అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రావాలంటే తప్పనిసరిగా బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వ్యక్తిని గెలిపించినప్పుడు మాత్రమే లోక్సభలో తెలంగాణ గళాన్ని వినిపిస్తారు, మన హక్కులను కాపాడతారు. ఇంకోవైపు కరీంనగర్ పట్టణం ఈరోజు తెలంగాణకే తలమానికం అని చెప్పాలి. స్మార్ట్ సిటీలో ఇటు కరీంనగర్ ఈరోజు పెద్ద స్థాయిలో ఉందని చెప్పాలి. ఈ నేపథ్యమే కాదు, అంటే ఇంకా భవిష్యత్తులో కూడా విద్య అంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇప్పటికే ఐటీ పరిశ్రమ కూడా కరీంనగర్కి వచ్చినట్టు నేపథ్యం. అంటే ఇలాంటివన్నీ రావాలంటే లోక్సభకు సంబంధించి ముఖ్యంగా మనకు అంటే బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలించినా కానీ తెలంగాణ సంబంధించి చూస్తే నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు, మెడికల్ కళాశాలలు ఇవ్వలేదు. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మనం గట్టిగా వినిపించాలి, తెలంగాణకు సంబంధించిన హక్కులను కాపాడుకోవాలి. తెలంగాణ రావాల్సిన ప్రతి దాన్ని కూడా అడగాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు మనకు తప్పనిసరిగా ఉండాలి, కనుక గెలిపించాలని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు గోదావరికని, జగిత్యాల, కరీంనగర్ ప్రతి చోట కూడా అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రతి చోట కూడా చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎట్లా ఉంది, వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, తప్పనిసరిగా ప్రతిదీ ఆలోచించి ఓటు వేయండి. బోయినపల్లి వినోద్ కుమార్ను గెలిపించుకోవాలన్న ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉంది. ఎందుకంటే అభివృద్ధి కంపల్సరీ కావాలంటే మళ్ళీ వైపు ఇటు తెలంగాణ సంబంధించి గట్టిగా మాట్లాడే వ్యక్తి లేకుంటే మాత్రం మనకు రావాల్సిన ఏవి కూడా రావు. కనుక కంపల్సరీ వినోద్ కుమార్ లాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్తున్న నేపథ్యం. మరోవైపు ఎక్కడ చూసినా అడుగడుగునా కూడా ప్రజలు బారులు తీరి నిలబడి బ్రహ్మరథం పడుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది సునీత. అంటే మరికొద్ది సేపట్లో ఇటు సిరిసిల్లకు రానున్నారు, సిరిసిల్లలో మాట్లాడతారు. సిరిసిల్లకు సంబంధించి నేతా కార్మికుల విషయం కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున నేతా కార్మికులు కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రైతులు కావచ్చు, సామాన్య పౌరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ రోడ్ షోకు రానున్నారు. ఇంకోవైపు ఈ రోడ్ షో ముగించుకున్న తర్వాత సిద్దిపేటకి వెళ్తారు. అక్కడ సిద్దిపేటలో బహిరంగ సభ ఉంది. ఇటు ప్రస్తుతం అయితే కరీంనగర్ తిగలగుట్టపల్లి ఉన్నటువంటి కేసీఆర్ మరికొద్ది సేపట్లో బయలుదేరి సిరిసిల్లకు రానున్నారు సునీత.